ప్రియులారా మీకందరికీ వందనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1, 2, 3 మరియు 6 వచనాలు. 1వ వచనము, 2వ వచనము, 3వ వచనము, 6వ వచనం ఇవి మాత్రమే ఈరోజు ధ్యానం చేద్దాం. నేనే చదువుతాను, మీరు వినండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయు తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి లేదనియు నేను ఎరుగుదును. 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రభునందు ప్రియులారా, 7 దీపస్తంభములు, 7 సంఘములు, 7 సువర్ణ దీపస్తంభములు, 7 సంఘములు, 7 నక్షత్రములు, 7 సంఘములకు దూతలనగా మనమే అని గతంలో నేను చెప్పాను. సంఘము నడిపించువారు, సేవకులు, వీరంతా ఆ సంఘానికి దూతలై ఉన్నారు. కాబట్టి 7 సంఘాలను గురించి 7 దీపస్తంభాల మధ్య సంచరించుచు ఆ సంఘాల యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి ప్రభువు మరి అంత్యకాలంలో ఉన్నటువంటి సంఘాలకన్నిటికీ వివరణ ఇవ్వట, స్థితిగతులను తెలుపుట కొరకై భక్తుడైన అపోస్తుడైన యోహాను చేత పద్మాసు దీపంలో ఈ గ్రంథాన్ని రాయిస్తూ ఉన్నాడు. అందులో మొదటి సంఘము ఎఫెసు సంఘము. ఎఫెసు అనగా వదలబడినది అని అర్థం. ఎఫెసు అనగా వదలబడినది. ఇప్పుడు పోదాము డీటెయిల్స్లోకి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. ఎఫెసు ప్రాముఖ్యత ఏమిటంటే, ఆసియాలోని, ఇది ఆసియా ఖండంలో ప్రస్తుతం టర్కీ దేశంలో ఉన్నది. టర్కీలో ఉంది. నవ్ ఇట్ ఈస్ ఇన్ టర్కీ. మీకు గూగుల్ కొడితే తెలుస్తుంది. టర్కీలో ఉన్నది. ఆసియాలోని పట్టణములలో కేంద్రం గల పట్టణం ఇది, సెంటర్ పాయింట్. ఆసియా దేశపు వెలుగని కూడా దీన్ని అంటారు. రోమా చక్రవర్తి ఆసియా దేశపు వెలుగని దీనికి పేరు పెట్టాడు. వెలుగు అంటే మనకందరికీ తెలుసు. ఆ మధ్య టర్కీ, సిరియా, రోము, గ్రీకు, మాసిడోనియా, ఇజ్రాయేలు, ఈ 3 స్థలాలు, ఈ దేశాలు ఉండేటువంటి లెబనాను, ఇవంతా జంక్షన్ పాయింట్. 3 ఖండాలు ఇక్కడ కలుస్తున్నాయి. ఆసియా ఖండము, ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండం. ఇట్ ఈస్ ఎ సెంటర్ పాయింట్ ఫర్ ది వరల్డ్. ప్రపంచానికి ఒక సెంటర్ పాయింట్ ఇది. అలాంటి స్థలంలో ఏర్పడినటువంటి ఒక సంఘము ఎఫెసు సంఘం. ఈ పత్రిక రాసే సమయానికి ఎఫెసు సంఘము ఏర్పాటయ్యి, ఈ ప్రకటన గ్రంథం రాసే టయానికి ఎఫెసు సంఘము ఏర్పాటయ్యి 40 సంవత్సరాలైంది. 40 years కంప్లీటెడ్. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఎఫెసు సంఘాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు, సంఘముల మధ్య సంచరించుతున్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దీనిలో ఆసియా మార్కెట్ అంతా ఇక్కడ ఉంది. ఆసియా ఖండానికి సంబంధించిన మార్కెట్ మెటీరియల్స్ మీరు గుర్తుంచుకోండి. ఐరోపా మార్కెట్ మెటీరియల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆఫ్రికా మార్కెట్ మెటీరియల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆసియా మార్కెట్ డిఫరెంట్గా ఉంటుంది. అమెరికన్ మార్కెట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వారి వారి పద్ధతులను చొప్పున వారి వస్తువులు, ఆయా వస్తువులను వారు మార్కెట్ చేస్తూ ఉంటారు. ఆసియాలో తయారైనటువంటి అనేక వస్తువులు ఈ ఎఫెసులో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఐరోపా ఖండం వారు వచ్చి అక్కడ కొనుక్కొని పోతారు. అది ఆసియాకు మార్కెట్ కేంద్రం. ఇది ఇక్కడ ఓడరేవు, పెద్ద ఓడరేవు ఉంది. రెండవది ప్రాచీన కాలపు మాయా సంత, మాయా బజార్. అంటే
జిమ్మికులు, క్యాసినోలు అలాంటి ఎన్నెన్నో లాంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జిమ్మికులు అన్నిటి కూడా ఎఫ్సి సంఘంలో ఉన్నాయి. అంతేకాకుండా ఇది స్థానిక స్వపరిపాలన కలిగిన పట్టణం. అంటే మన భాషలో చెప్పాలంటే యూనియన్ టెరిటరీ. ఆ పట్టణం పరిపాలన వారే చేసుకుంటూ ఉంటారు. అయితే సామంతులు వాళ్ళు రోమ్కి అయితేనేమి గ్రీకులకు అయితేనేమి. మరొక విషయం ఏంటంటే రోమా పట్టణంలో చంపబడేటువంటి వారు ఎవరైనా కూడా ఈ హతసాక్షులుగా కాబడేవారు. అంటే రోమియోలు శిక్షిస్తారు, శిక్షలు విధిస్తారు. వారు ఆ ప్రాంతం అంతా వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి శిక్ష విధిస్తారు. హతసాక్షులుగా ఉన్నటువంటి వారు ఈ ఎఫ్సి పట్టణం గుండా వెళ్ళి రోమ్ స్టేడియంలో అందరూ చూస్తుండగా వారిని అక్కడ హతం చేస్తూ ఉంటారు. ఒక రహదారి లాంటిది ఇది. ఇట్ ఈస్ ఎ హైవే. ఆసియా నుంచి ఐరోపాకు పోవడానికి హైవే లాంటిది. అంతేకాదు ఇక్కడ ప్రాముఖ్యమైన ఆర్తెమీదేవి ఆలయం ఉంది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ఈ ఆర్తెమీదేవిని గురించి మనం చాలా వివరంగా చూడగలుగుతాం. ఈమెను డయానా అని దేవత అని కూడా అంటారు. డయానా దేవత సంతానోత్పత్తి కొరకు మరి ఆయా పూజా పునస్కారాలు అక్కడ చేస్తూ ఉంటారు. ఆర్తమీ దేవాలయము లేదా డయానా దేవాలయం అని పేరు ప్రఖ్యాతి పొందింది. ఇప్పుడైతే పడిపోయి కొన్ని రెమినెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ దేవాలయం ఇప్పుడు లేదు ప్రస్తుతం. ఆ దినాల్లో ప్రపంచంలో ప్రాచీన ఓల్డ్ ఏన్షియంట్ వరల్డ్లో ఆర్తమీ దేవాలయం అనేది ప్రపంచ 7 వింతలలో ఒక వింత. అంత గొప్ప ఆర్కిటెక్చర్ కలిగినటువంటి దేవాలయం అక్కడ ఉన్నది. ఈ విషయం అంతా అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అంతేకాదు ఇక్కడ నేరాలు ఎక్కువ, అవినీతి ఎక్కువ, దేవదాసీలు కూడా ఎక్కువగా ఉంటారు, వ్యభిచారం కూడా ఎక్కువ. దేవాలయాలు ఉన్నక్కడ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉండేదే అమ్మవారి దేవాలయం, డయానా ఆర్తమీ దేవి. ఈ దేవాలయాలను చాటుగా పెట్టుకొని అశ్లీల కార్యక్రమాలు ఎన్నో నడుపుతూ ఉంటారు. కాబట్టి ఇవి ఆనాడు చూస్తున్నాం, నేడు చూస్తున్నాం. ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రాచీన ఎఫ్సి పట్టణంలో సంఘం ఏర్పడింది. ఎలా ఏర్పడిందంటే సంఘ స్థాపన. ఎఫ్సి పట్టణంలో సంఘ స్థాపన, దానికి కొన్ని ఆధారాలు చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1-2 వచనాల్లో కొన్ని ఆధారాలు దొరుకుతాయి. పౌలు దాన్ని దర్శించాడు. 19వ అధ్యాయము 1-3 వచనాలు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా. కాబట్టి ప్రారంభికుడు ఇక్కడ పౌలే. అయితే పౌలు వచ్చే సమయానికి, ఎఫ్సి పట్టణానికి వచ్చే సమయానికి ఆడ అప్పటికే కొంతమంది శిష్యులు ఉన్నారు. అర్థమైందా బాబు? ఈయన ఎఫ్సి సంఘాన్ని దర్శించే టయానికే కొంతమంది శిష్యులు ఉన్నారు. అందుకని ఆ శిష్యులను అడుగుతున్నాడు, ఏమని? మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? వారు పరిశుద్ధాత్మయ్య ఉన్నాడన్న సంగతి ఏమేమి వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారనుగా, యోహాను బాప్తిసం బట్టి అనిరి. అంటే దీని అర్థమైందయ్యా అంటే, యోహాను ద్వారా మారు మనస్సు పొంది బాప్తిసం పొందినటువంటి వారు, క్రీస్తు సంగతులను సరిగా ఎరగనటువంటి వారు, యోహాను శిష్యులుగా ఉన్నటువంటి వారు కొంతమంది ఎఫ్సి సంఘంలో ఉన్నారు. అది అక్కడ అర్థం. ఎఫ్సిలో ఉన్నారు. ఆ శిష్యులకు పరిశుద్ధాత్మను గురించి, యోహాను శిష్యులకు పరిశుద్ధాత్మను గురించి తెలియదయ్యా, గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్మను గురించి తెలియదు. అందుకనే ఇక్కడ పౌలు మొదటగా యోహాను శిష్యులుగా ఉన్నటువంటి ఈ కొంతమందిని గురించి మాట్లాడుతూ 4వ వచనం, అందుకు పౌలు,
యోహాను తనకు వెచ్చువచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసం చెవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం మెచ్చనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మం పొందిరి. యోహాను శిష్యులుగా ఉన్నటువంటి వారు ప్రభువైన యేసు క్రీస్తు నామమును అంగీకరించి ఆయన మృతుల్లో నుండి సమాధిలో నుండి తిరిగి లేచినాడని నమ్ముతూ యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందినారు. అంటే వారికి మొదటగా పౌలు సువార్త చెప్పాడు. అర్థమైనా? సువార్త చెప్పాడు. వీరు పరిశుద్ధాత్మను పొందినారు అనే విషయాన్ని ఈ ఎఫ్సి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరొక ఆధారం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతామియా, యూదయ, కపదకయ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపిలియా, ఐగుప్తు దేశమందలి వారు. పెంతెకోస్తు దినము నాడు దేవుని పరిశుద్ధాత్మ శిష్యులందరి మీదకి రాగా యెరూషలేములో కూడుకొని వాళ్ళందరూ కూడుకున్నారు. చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది అక్కడ ఉన్నారు. పౌలు వారి మధ్యలో గొప్ప ప్రసంగం చేశాడు. ఆ దినమున 3,000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. 40వ వచనంలో ఉంది ఆ మాట కింద. 3,000 మంది యేసు ప్రభు నామమున బాప్తిసం తీసుకునే పరిశుద్ధాత్మను పొంది మరి వారు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందినట్లుగా బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, వీళ్ళు అనేక దేశాలకు సంబంధించిన వారు. ఇదిగో అక్కడ 9వ వచనం ఉంది. పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియా, యూదయ, కపదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు దేశం. ఈ అన్ని దేశాల ప్రజలు దేవుని వాక్యం విన్నారు పేతురు ద్వారా. వారు మారు మనస్సు పొందారు. దాంట్లో ఆసియా వారు కూడా ఉన్నారు. ఈ ఆసియా వారంటే చిన్న ఆసియా, దాన్నే టర్కీ అంటారు. పేతురు ప్రసంగం ద్వారా మారు మనస్సు పొందినటువంటి వారు, దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకి రాగా వారు భాషలలో మాట్లాడారు. సంగతులన్నీ వారికి అర్థమైపోయినాయి. వారు బాప్తిసం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత వారు ఈ ప్రసంగం తర్వాత మారు మనసు పొందిన వీళ్ళు వారి స్వదేశాలకు వెళ్ళిపోయారయ్యా. అర్థమైందా? దే వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ ప్లేసెస్. వారి స్వదేశాలకు వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు సువార్త సేవ చేశారు. పోయిన వాళ్ళంతా యెరూషలేములో జరిగినటువంటి ఆ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యం, ఆ అనేక దేశాల ప్రజలు ప్రభువును నమ్ముకోవడము, ఆ ప్రభు మాటలు వినడము, మారు మనస్సు పొందడము, ఇవన్నీ చూసినప్పుడు అద్భుతములు ఆశ్చర్యంగా ఉంటున్నాయి. వారు వెళ్ళి వారి స్వస్థాలకు వెళ్ళిపోయి అక్కడ వారు ప్రభువుని గురించి ప్రకటన చేస్తున్నారు. చూడండి మరికొన్ని ఆధారాలు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 18వ వచనం. పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరులు ఎంత సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సురియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా, అకులాను వారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. అకులా, ప్రిస్కిల్లాలతో కూడా కొరంది నుండి పౌలు కెంక్రయ మీదుగా ఎఫెసుకు వచ్చాడయ్యా. వారిని ఒక గుడారాలు కుట్టుకునే వాళ్ళు కదా, వాళ్ళు ఒక స్థలంలో వదిలేశాడు. ఆ ఎఫెసులో సమాజ మందిరం ఉంది. అంటే అంతకుముందే యూదులు ఉన్నారు అక్కడ. కొంతమంది యూదులు ఉన్నారు, యోహాను శిష్యులు ఉన్నారు. అయ్యా, యూదులు ఉన్నారు, యోహాను శిష్యులు ఉన్నారు. యూదులు ఆ కాలంలో చెదిరిపోయిన వారు. ఏ కాలంలో? బబులోను చెరకాలంలో, అషూరు చెరకాలంలో చెదిరిపోయిన వారు ప్రపంచంలో యూదులు ఉన్నారు. యూదులు ఉన్న కాడ సమాజ మందిరాలు ఉంటాయి. అలానే యోహాను శిష్యులు ఉన్నారు. యోహాను ద్వారా బాప్తిసం తీసుకొని వారి స్వగ్రామాలకు వెళ్ళిపోయినటువంటి వారు. వారిని గురించి మనం ధ్యానం చేశాం. అంతేకాదు పేతురు ప్రసంగము ద్వారా పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు కూడా ఎఫెసు పట్టణంలో ఉన్నారు. అయితే పౌలు ఒక మంచి పరిచర్య చేస్తున్నాడు. యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులను ఒప్పించడానికి యేసే క్రీస్తు అని
మృతుల్లో నుండి ఆయన లేపబడినాడని అనే విషయాన్ని కరాఖండిగా మాట్లాడుతూ వాళ్ళలో మార్పు తీసుకొస్తున్నాడు. ఆ విధంగా యూదులు కాని వాళ్ళు అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. చూడండి 20వ వచనం, వారు ఇంకా కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా, ఎఫెసులో ఆయన సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా ఆయన బోధ విని అనేక మంది ఇంకా కొంతకాలం ఉండమని వేడుకున్నారట. అతడు ఒప్పక దేవుని చిత్తం అయితే మీ యొద్దకు తిరిగిపోతున్నానని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. కొన్ని దినాలే ఉన్నాడు. అకులా ప్రిస్కిల్లాను అక్కడ వదిలిపెట్టాడు. ఎఫెసులో, కొరింథీలో ఉన్నారు, ఆడ కొంత సేవ జరిగింది. ఆ తర్వాత ఎఫ్సీకి వచ్చాడు, ఎఫ్సీలో కొంత సేవ జరిగింది, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఈనాడు ఇలాంటి పౌలు లాంటి సేవకులు కావాలయ్యా సంఘాలకు. పౌలు ప్రతి ఊరిలో సువార్త చెప్తున్నాడు, యేసుక్రీస్తును ఆయన ప్రబోధాలు వివరిస్తున్నాడు, ఆయన మరణ పునరుద్ధానాలను ప్రకటిస్తున్నాడు, సంఘాలను ఏర్పాటు చేస్తున్నాడు, వారందరినీ ఒక చోటికి సమీకరిస్తున్నాడు, ఒక సంఘముగా వారిని కలుపుతున్నాడు. ఎస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సేవ అంటే అదే. నేను గొప్ప చెప్పుకోవద్దు, నేను కూడా 18 సంఘాలు అలాగనే ఆయా స్థలాలకు వెళ్ళి కట్టడం జరిగింది. అది అవసరం. పౌలు ప్రబోధాలు చదువుతున్నప్పుడు ఆయనకంటూ ఏ సొంత సంఘం లేదు. నిజంగా సొంత సంఘం అంటే అతియోగ్య సంఘమే అయింది. ఆ సంఘంలో ఎప్పుడో ఒకసారి పోయి ఆయన రిపోర్ట్ ఇచ్చి వచ్చేవాడు, నేను ఇది ఇక్కడ స్థలాలు తిరిగినాను, ఇట్లా జరిగింది అని పరిచర్యల గురించి రిపోర్ట్ ఇచ్చేవాడే. కానీ తన జీవితకాలం అంతా నడుస్తూ ప్రయాణాలు చేస్తూ సంఘాలను కడుతూ ఒక్కొక్క స్థలంలో కొంతకాలంని గడుపుతూ అలా 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 తన జీవితాన్ని కొనసాగించినాడు. ఎఫెసులో కొంతమందిని ఒప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి 24 నుండి 18వ అధ్యాయం 24లో అకులా ప్రిస్కిల్లాలు అక్కడ ఉన్నప్పుడు అలెగ్జాంద్రియాలో పుట్టిన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫ్సీకి వచ్చినాడు. 24లో ఉంది ఆ మాట. ఎఫ్సీ పట్టణానికి వచ్చాడు. అతడు విద్వాంసులు అయితే ప్రభు మార్గంలో గురించినటువంటి ఉపదేశం అంతగా గొప్పగా లేదు. అకులా ప్రిస్కిల్లాలు అతన్ని వారి ఇంట చేర్చుకొని ఆయనకు దేవుని మార్గమును మరింత విశదంగా తెలిపి ధైర్యపరచి ఆయన్ను పంపివేసినట్లుగా మనం చూస్తున్నాం. 26వ వచనం చూడండి. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. దేవుని మార్గం. అకులా ప్రిస్కిల్లాలు ఎఫెసులో నిలిచి సేవ చేశారు. ప్రారంభంలో పౌలు పునాది వేశాడు సేవా పరిచర్యలో. అంతకుముందు యోహాను శిష్యులే ఉన్నారు, అంతకుముందు అన్యులు కూడా ఉన్నారు, ఆ తర్వాత యూదులు ఉన్నారు, అనేక మంది ప్రభువు నమ్ముకున్నారు, సంఘం ఏర్పడింది. ఎంత గొప్ప విషయం. ఆ తర్వాత చూడండి 19వ అధ్యాయం 1వ వచనం నుండి చివరి దాకా మనం చూసినట్లయితే ఈ పౌలు మళ్ళీ ఎఫ్సీకి వచ్చాడు. మళ్ళీ ఎఫ్సీకి వచ్చి తన 3వ ప్రయాణంలో ఎఫ్సీలో ఉండి ఆయన సేవ చేశాడు. ఎంత గొప్ప విశేషం. అక్కడ ఆయన గొప్పగా సేవ చేసినట్లుగా మనం చూస్తున్నాం. 17వ వచనం చూడండి. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్త యూదులకు హెలెనీయులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగాను గనక ప్రభువైన యేసునామం ఘనపరచబడెను. ఆడ 19వ అధ్యాయంలో జరిగింది మనకందరికీ తెలుసు. కొంతమంది సామాన్యులు యేసు ప్రభు నామమును దయ్యాలు వెలగొడుతున్నారు. అప్పుడు ఆ దయ్యాలు అన్నాయి, మాకు పౌలు తెలుసు, యేసు ప్రభువు తెలుసు, మరి మీరెవరయ్యా అని వాళ్ళని లొంగ తీసుకున్నారు. అవునా? వాళ్ళని లొంగ తీసుకొని వారిని గాయపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాంత్రిక విద్యలు కలిగినటువంటి ప్రాంతం ఇది. ఆర్తమీదేవి దేవాలయం ఉన్నటువంటి ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో పౌలు సేవ చేశాడు. అంతేకాదు చూడండి 9వ వచనం. అయితే కొందరు తమ హృదయములను కఠినపరుచుకొని ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గం దూషించున్న అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినం తూరన్నను ఒక విద్యాశాలలో తర్కించుచూ వచ్చాను. ఎక్కడున్నాడినా? తూరన్ను అనేటువంటి ఒక స్కూల్లో
2 ఏళ్ల పర్యంతము ఇలాగూ జరిగెను. గనుక యూదులేమి హెల్లేములేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్టైన రోగుల యుద్ధకు వచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దుష్టాత్మలు కూడా వదిలిపోయాను. గొప్ప అద్భుతం ఇవన్నీ ఎఫెసులో జరిగింది. ఒక స్కూల్ తీసుకొని స్కూల్లో 2 సంవత్సరాలు సేవ చేశాడు. తురన్ను పాఠశాల అక్కడ ఉంది చూడండి. తురన్ను పాఠశాలలో తర్కించుతూ వచ్చాను. తురన్ను తిరుపతిలో 1986లో మొదట మా ఇంట్లో ప్రారంభమైంది సంఘం. 1 సంవత్సరం నడిపాము. 86 నుంచి 87 వరకు. జనము పెరిగడం కల్లా మాది చిన్న ఇల్లు సరిపోలే. మేము కూడా భవానీ నగర్లో ఇమ్మానియల్ స్కూల్ అని ఒక స్కూల్ అద్దెకి తీసుకున్నాం. ఆ స్కూల్లో 4 సంవత్సరాలు సేవ చేశాం. ప్రతి ఆదివారం వాళ్ళ స్కూల్ ఉండేది కాదు. ఆ స్కూల్ హాల్లో మేమంతా శుభ్రం చేసుకొని మీటింగ్ పెట్టుకునే వాళ్ళం. 4 సంవత్సరాలు అక్కడ గడిపాము. 4 సంవత్సరాలు గడుపుతుండగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఉన్నారు కదా, వాళ్ళు ఆయనకు ఉత్తరం రాసి నీ స్కూల్ను పడగొడతాము, ఇక్కడ అన్ని ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ చేసేయాలా, అది చేయాలా, ఆయన బాధ పెట్టారు స్కూల్ మేనేజ్మెంట్ వారిని. అప్పుడు ఆయన వచ్చి నన్ను కలిసి అడిగాడు, అయ్యా నాకు బాధగా ఉంది, మిమ్మల్ని చెప్పలేకపోతున్నాను, అయినా చెప్తున్నాను, నాకు ఇట్లా ఉత్తరాలు వస్తున్నాయి, థ్రెటనింగ్ ఉంది నాకు, కావున మీరు ఏదైనా మార్గం చూసుకోండి అన్నారు. అప్పుడు ఆలోచన చేసి ఇప్పుడు ఉండే మాధవనగర్లో 6 దినాల్లో 50 అంకణాలు స్థలం కొన్నాం. అప్పుడు అదంతా ఫారెస్ట్ ఏరియా. 50 అంకణాలంటే 4 సెంట్లు స్థలం. 26,000 రూపాయలకు కొన్నాం. 4 సెంట్లు స్థలము 26,000కు. అందులో ఆ టైంలో నాకు కుమారుడు పుట్టాడు, మా అబ్బాయి. నా భార్య నా కుమారుడు పుట్టిస్తుండగా తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఇచ్చేసింది. ఆ డబ్బుతోటి ఇంకా మాకు కొంత డబ్బు జమ చేసి స్థలం కొనడం జరిగింది. 50 అంకణాలు స్థలం అంటే 4 సెంట్ల స్థలం మొదట్లో కొన్నాం. ఆ తర్వాత 1 సంవత్సరం లోపలనే అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు తెచ్చి ఇవి తెచ్చి ఒక రేకుల షెడ్ 60,000 రూపాయలకు మందిరం కట్టాం. 50 ఎకరాలకు అంకణాలు, 50 అంకణాలు అంటారు. అంకణము అంటే 12 అంకణాలు వచ్చేసి 1 సెంటు. కాబట్టి 4 సెంట్లు స్థలం, 26,000 రూపాయలు. 1 సంవత్సరం లోపలనే మళ్ళా రేకులతో మందిరం కూడా వేసుకున్నాం. 60,000 రూపాయలకు అప్పుడు తయారైంది. 1991లో మార్చిలో మందిర ప్రవేశం చేసి మందిరంలో ఆ మందిరానికి వచ్చేసాం. ఇమ్మానియల్ స్కూలు అది ఖాళీ చేసి వచ్చాం. ఆయన కూడా ఆ టైం అడిగాం, కొంత టైం ఇవ్వండి, టైం ఇచ్చాడు. ఆ తర్వాత ఖాళీ చేశాం. ఎందుకంటే పరిచర్యలో ఇలాంటివన్నీ సాధారణం. స్కూళ్ళల్లో దేవుని నమ్మినటువంటి వ్యక్తులు కలిగినట్టు స్కూళ్ళల్లో వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు స్కూళ్ళల్లోనే నాకు తెలిసి చాలా స్కూళ్ళల్లో ఇప్పటికి కూడా ఆదివారం పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. మా అబ్బాయి వైట్ఫీల్డ్లో ఉంటాడు. అది క్రిస్టియన్ మిషనరీ స్కూల్. ఎవ్రీ సండే వాళ్ళు రెంట్కి తీసుకొని ఆ స్కూల్లోనే నడుపుతూ ఉన్నారు. వారే కాదు, 4-5 చర్చిలు వాళ్ళు నడుపుతున్నారు. పెద్ద స్థలం అది. కాబట్టి స్కూల్లోనే పౌలు పరిచర్య చేశాడు. ఇది అప్పటి నుంచి ఉంది. పరిచర్య చేయాలంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయి. పౌలు ప్రతి మార్గాన్ని తన సేవ కొరకై చక్కగా వాడుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలారా చేయాలనేటువంటి తపన మనలో ఉన్నట్లయితే మనం ఎంతటి పరిచర్య అయినా చేయగలుగుతాము. పౌలు ఆ పని చేశాడు. ఆర్తమీదేవి తర్వాత వాళ్ళంతా గందరగోళం చేసి ఆయన మీద వ్యాజ్యమాడినట్లుగా ఈ అధ్యాయం అంతా మనం చూస్తాం. కాబట్టి ఇలాగూ ఆయన గొప్ప పరిచర్య ఎఫెసులో పౌలు చేశాడని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత ఆ సంఘ బాధ్యతలు అక్కడ తిమోతికి, యోహానుకు అప్పగించాడు. ఈనాడు నేను ఒక గూగుల్లో కూడా చదివినాను. ఆ సంఘంలో యోహాను, అపోస్తులైన యోహాను, ప్రకటనలో రాసిన యోహాను ఎఫెసు సంఘంలో ఉన్నాడు. ఉండి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తల్లిని కూడా తీసుకొచ్చి అక్కడ ఉంచినాడని గూగుల్లో మనకు దొరుకుతూ ఉంది, సమాచారం దొరుకుతూ ఉంది. తిమోతిని అక్కడ ఉంచి ఆ సంఘాన్ని క్రమపరచమని పౌలు చెప్పాడు. ఆ క్రమపరిచి పెద్దలను ఏర్పరిచి దాన్ని సెట్ చేయమని. ఇట్లా ఈ సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఏర్పడి
40 సంవత్సరాలైంది. 40 సంవత్సరాల తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక రివ్యూ లాగా చేస్తున్నాడు దీన్ని. ఈజ్ రివ్యూయింగ్ ది అసెంబ్లీస్. ఏం జరిగింది, ఎలా జరిగింది, అవునా? మనకు అప్పుడప్పుడు ఆఫీసులలో ఆడిట్ అంటారు, అవునా? రివ్యూస్, ఆడిట్స్ అంటే ఏం జరిగింది, ఏం చేయాలా, లోపాలేంటి, మెప్పులేంటి, వాటిని ఎలా సరి చేసుకొని మనం ముందుకు సాగాల. సంఘానికి అది చాలా ప్రాముఖ్యమైనది. ఎఫ్సి సంఘాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు రివ్యూ చేసి ప్రకటన గ్రంథంలో ఆయన తెలుపుతున్నాడు. ఆ విషయాన్ని యోహాను రాస్తున్నాడు. రండి ఇప్పుడు లోపలికి వెళ్దాం. 7 నక్షత్రములు తన చేత పట్టుకొని, అయ్యా 7 నక్షత్రములు తన చేత పట్టుకొని, 7 తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంకతంలో ఏమనగా, సంఘ పెద్దలను పరిచయం చేసిన వారిని తన చేత పట్టుకొని ఎత్తి పట్టుకున్నాడు. 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. సంఘపు దూతలు అంటే పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు కూడా వస్తారు. విశ్వాసులు కూడా ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ సంఘం. ఆ సంఘాన్ని తన కుడి చేత పట్టుకొని ఉన్నాడు. ఈ కుడి చేత పట్టుకొనడం అనే మాటకి సంఘము సంపూర్ణముగా క్రీస్తు యొక్క స్వాధీనములో ఉన్నది అని చెప్పడానికి అవకాశం ఉంది. యోహాను సువార్తలో చూడండి, 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో అక్కడ అంటాడు, 10:28లో చూడండి, నేను వాటికి నిత్య జీవమునిచ్చుతున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. సంఘము, విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేతిలో ఉన్నాడు. ఆయన చేతిలో నుండి ఎవడు కూడా అపహరింపడు, దొంగతనం చేయడు. నేను వారిని భద్రపరిచి ఉన్నానని ప్రభు పలుకుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు సంఘమంతయు తన చేత పట్టుకొని ఉన్నాడని చెప్పవచ్చు. 7 సంఘములు తన చేతిలో ఉంచుకున్నాడు. 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరించుచూ ఉన్నాడు. ప్రతి సంఘమునందు ఆయన తిరుగువాడు. గుర్తుంచుకోండి, అన్ని సంఘాలలో ప్రభువు ఉన్నాడు. అందుకని ఆయన దుఃఖపరచకూడదు. మన సంఘం మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి ప్రభువును దుఃఖపరచకూడదు. తన నామమున జనులు కూడుకొని చోటు యందు ఆయన ఉంటున్నాడు. అర్థమైందా? ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉందిరో వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, సంఘము మధ్యలో ఉన్నాడు. ఇది మనం ఎరగాలి. మధ్యలో ఉన్నాడు, సంఘాల మధ్యలో సంచరించుతున్నాడు. అర్థమైందా? ఇక్కడ ఉంటాడు. అలాగనే లోకంలో ఉన్న అన్ని సంఘాల మధ్యలో కూడా ఆయన సంచరించుచూ ఉంటాడు. సంఘంలో ఉంటాడు, సంఘముల మధ్యలో సంచరించుతూ ఉంటాడు. అర్థమైందా? ఆ మాటకు అర్థమైంది. రైట్. ఇప్పుడు రండి 2వ వచనానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు ఆయన రివ్యూ చేస్తూ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ సంఘంలో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్, మెప్పులు, ఘనతలు మొదట పలుకుతున్నాడు. చూడండి, సంఘములో ఉన్న మెప్పులు, సంఘములో ఉన్న తప్పులు, ఒప్పులు, మెప్పులు, తప్పులు అన్నీ ప్రభువుకు తెలుసు. మనం చాలాసార్లు సంఘాల్లో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు అంటాం. ఎస్, చూసుకుంటాడు, తప్పక చూసుకుంటాడు. తప్పు అయితే ఖండిస్తాడు ఆయన. ఎస్, ఆయన తప్పని చెప్తాడు కూడా. ఒప్పు అయితే ఒప్పని కూడా చెబుతాడు. ఇప్పుడు చూడండి 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అయ్యా, ఎఫెసు సంఘాన్ని గురించిన మెప్పుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ సంఘానికి ఉన్న మొట్టమొదటి మెప్పు ఏందయ్యా అంటే, నెంబర్ 1, నీ క్రియలు నేను ఎరుగుదును. నెంబర్ 1, క్రియలు నేను వెరుగుదును. మనం చేసే పనులన్నీ దేవుడు చూస్తున్నాడు. అర్థమైందా? మన క్రియలంటే వాట్ వీఆర్ డూయింగ్ అవుట్ సైడ్, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము. ఈనాడు సంఘాల్లో విచ్చలవిడితనం ఉంది, దూషణలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, ఆవేశాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. సంఘానికి ఎందుకు పోతున్నాం రా బాబు అనేటువంటి పరిస్థితులు కూడా సంఘంలో చాలామంది సంఘ పెద్దలు, సేవకులు కల్పిస్తున్నారు.
సంఘంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా సంఘాలు నడుపుతూ ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. సంఘంలో ఎవరెవరు ఏం చేసేది దేవుడు చూస్తున్నాడు. చాలాసార్లు ఈ మాటలు అంటే చెప్పినావులే, ఆయన ఆడ చూస్తున్నాడు, చూస్తే చూడనిలే, ఏమైతే అది కానీలే అని హృదయాన్ని కఠినపరుచుకొని తమ ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి సంఘ పెద్దలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, లేదా ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఇది క్రియలు గల సంఘం. అర్థమైందా? సంఘంలో క్రియలు ఉన్నాయి, కొన్ని మంచి ఉంటాయి, చెడ్డవి కూడా ఉంటాయి. మంచి ఉంటే మంచి క్రియలు అంటారు, అవునా? కొన్ని సంఘాల్లో ఎప్పుడు ప్రార్థనాపరులు ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘం తలుపులు తీసి రోజు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. ఎంత గొప్ప విషయం ఈనాడు ప్రార్థనా లోపం. సంఘాలన్నిటికీ మనం తాళాలు వేసి పెడుతున్నాం, కానీ తెరిచి కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు లేరు. అంటే సంఘం అంటే మందిరం ఒకటేనే కాదు, ఇద్దరు ముగ్గురు నానామున కూడి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ఇద్దరు ముగ్గురు నానామున కూడి సేవ చేసేవాళ్ళు లేరు, గృహాలు దర్శించేవారు లేరు, ధైర్యం చెప్పేవారు లేరు, బాధల్లో ఉన్న వారిని కనికరించేవారు లేరు, ఆదరణ కలిగించేవారు లేరు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. ఎఫ్సి సంఘం యొక్క క్రియలు దేవుడికి తెలుసు. చూడండి, యాకోబు ఈ క్రియలను గురించి యాకోబు పర్ఫెక్ట్గా రాశాడు. యాకోబు పత్రిక చదువుతా అంటే గుండె గుబేలు ఉంటుంది. ఎందుకంటే నోటితో మాట చెప్పడం కాదు, చేసి చూపించమంటాడు యాకోబు. అది 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినట్లా ఏమి ప్రయోజనము? క్రియలు లేకుండా విశ్వాసము ఉందని చెప్పితే దానివల్ల ఏమి ఉపయోగము? 26వ వచనంలో కూడా చూడండి, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. క్రియలు ఉండాల. సువార్త సేవ, ఉజ్జీవము, కలుసుకోవడము, ప్రార్థన చేయడము, ప్రకటించడము, తెలపడము, సాక్ష్యం ఇవ్వడము, ఒప్పించడము, తగ్గించడము, ఇవన్నీ సంఘంలో భాగాలే. 10 సంవత్సరాల క్రితం వరకు మా సంఘంలో బైబిల్ ట్రైనింగ్ క్లాసెస్ ఎవ్రీ ఇయర్ పెట్టేవాళ్ళం. అందరినీ పిలిచి ట్రైనింగ్లు ఇచ్చేవాళ్ళం. ఇప్పటికి కూడా నేను వదలట్లే. సమ్మర్ బైబిల్ క్యాంప్ అని పెట్టేసేసి అందరినీ బైబిల్ మీద అవగాహన కల్పిస్తున్నాను. ప్రియులారా, సేవా కార్యక్రమములు మన జీవితంలో ఒక భాగం. ఎందుకంటే మనం బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పౌలు వలె మనం తీర్మానం చేసుకున్న వాళ్ళం. ఈ లోకం మంది కాదు, ఈ శరీరము మంది కాదు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విలువ పెట్టి కొన్నారు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. క్రియలు లేని విశ్వాసము. అబ్రహాము ఏం చేశాడు? తనకు వృద్ధాప్యంలో పుట్టిన ఒక్కగానొక కుమారుని దేవుడు అడిగితే కుమారుని కొండ మీదకి తీసుకెళ్ళి వృద్ధాప్యంలో కత్తి తీసి చంపినట్లుగానే హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు. విశ్వాసము ద్వారా విశాఖను అర్పించను అని మనం చూస్తున్నాం. క్రియలు, అది క్రియ లేకుండా ఎట్లా? అలాగే రాహాబు వేశ్య కూడా ఏం చేసింది? మీ దేవుడు గొప్ప దేవుడు, మీరు గొప్ప జనము, మీ దేవుడు మీ జనం మీకు చేసినటువంటి ఉపకారములను బట్టి మా హృదయాలు కరిగిపోతున్నాయి, మేము భయపడుతున్నామని చెప్పి ఒక వేశ్య, కనానీయురాలు, అమోరీయురాలు, కనాను దేశంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఇద్దరు యూదా జాతికి చెందినటువంటి వేగులను తన ఇంట తీసుకొని దాచిపెట్టి వారు మరణము పాలు కాకుండా తప్పించి మరలా పంపించింది. నేను నమ్మినానని చెప్తే సాగదు. ఆమె పోతూ పోతూ మీరు మా దేశంలోకి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు వాళ్ళు ఎర్ర దారమును కట్టిపెట్టి ఎరికో అంత సర్వనాశనం చేసినారు. కానీ శపించబడిన పట్టణం అది సర్వనాశనం అయిపోయింది. కానీ ఆ శపితమైన పట్టణంలో రాహాబు కుటుంబం రక్షింపబడినది. రాహాబు కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చారు వాళ్ళు. అందరూ చంపబడ్డారు. అన్నీ శపితమైనవే. శాపగ్రస్తమైన పట్టణంలో రాహాబు తన కుటుంబంతో కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె విశ్వాసానికి తగిన క్రియ కూడా చేసింది. కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును.
అబ్రహాము హృదయాన్ని ఎరిగిన వాడు దేవుడు. హెబ్రీ పత్రికలో అంటాడు, విశ్వాసమును బట్టి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించను అని ఉంది. నిజంగా చంపలే, పక్కన మళ్ళీ గొర్రెపిల్లను పెట్టాడు. అంటే హృదయాన్ని ఎరిగినాడు, కార్యాన్ని ఎరిగినాడు, క్రియను ఎరిగినాడు దేవుడు. అలాగనే రాహాబు క్రియలను కూడా ఎరిగినాడు. క్రియలు లేని విశ్వాసం మృతము. మనం 100 మాటలు చెప్పొచ్చు, కానీ ఒక్కసారి ప్రభునామమున ఒక చిన్న కార్యం మనం చేయకపోతే మనం ప్రభు పిల్లలమే కాదు. అనా యేసు ప్రభు నామం మహింపరచబడాలంటే మనలో క్రీస్తు యొక్క కార్యములను, క్రియలను ఈ లోకానికి తెలియజేసినటువంటి వారంగా ఉండాలి. అదే ఇక్కడ అంటారు చూడండి, 2:9. అయ్యా, ప్రకటన గ్రంథం 2:9 స్మరణ సంఘాన్ని గురించి రాస్తూ, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. నీవు శ్రమ అనుభవిస్తూ ఉంటే నీ శ్రమ దేవుడు ఎరుగును. మేము 10 సంవత్సరాల నుంచి శ్రమ అనుభవిస్తున్నాము. విశ్వాసంలో, సేవలో, మరి సంఘంలో కలిసి సాగంలో శ్రమ, బాధ ఉంది, మాకు వేదన ఉంది. అయితే దేవుని సన్నిధినే పొరపెడుతున్నాం. దేవుడు ఎరిగినవాడు మన శ్రమను, మన కష్టాన్ని ఎరిగినవాడు. గుర్తుంచుకోండి, నీ దరిద్రతను కూడా నేను ఎరుగుదును. దరిద్రులమైతాం అనేక సార్లు. లోకానికి పెంట, కొరంథీ పత్రికలు అంటారు కదా, మేము లోకానికి పెంట వలె ఉన్నాము అంటారు. మన మాటలు వినేవాళ్ళు లేరు. మనల్ని తృణీకరించేవారు ఎక్కువ, మనల్ని బాధించేవారు ఎక్కువ, మనల్ని శ్రమల పాలు చేసేవాళ్ళు ఎక్కువ. అయినా కానీ ప్రభు ఏమంటున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. అక్కడే చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం. పెర్గము సంఘముల గురించి రాస్తూ, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మనం ఎక్కడ కాపురం ఉన్నది, మన చుట్టూ ఎవరున్నారు, ఏ శ్రమలు అనుభవిస్తున్నాము, ఏ బాధ అనుభవిస్తున్నాము, ఎలాంటి థ్రెటనింగ్స్ ఉన్నాయి మనకు, ఇవన్నీ కూడా ప్రభు ఎరిగినటువంటి వాడే. ఆ తర్వాత చూడండి 19వ వచనంలో, 2:19 తోతేర సంఘానికి రాస్తూ, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అబ్బో, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య. ఈనాడు చాలామంది సంఘాలలో తిరుగుబాటుదారులు ధైర్యంగా తిరుగుబాట్లు చేస్తూ ఉంటారు. నిజంగా ఇవన్నీ ఆలోచన చేస్తే తిరుగుబాటు ఎందుకు చేస్తున్నామా అని బాధేస్తుంది. ఎందుకంటే తిరుగుబాటు చేసే వాళ్ళ క్రియలు కూడా దేవుడు తెలుసు. మంచి పనులు చేసే వాళ్ళ క్రియలు కూడా దేవుడికి తెలుసు. నీ క్రియలను, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, దేవుడు మన ప్రేమను చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు, మన పరిచర్య ఎంతో కూడా తూకం వేస్తాడు. పరిచర్యను కూడా ఆయన తూకం వేస్తాడు. నీ సహనమును నేను ఎరుగుదును అంటాడు. చాలాసార్లు అంటారు, మీరు ఎట్లా ఓర్చుకుంటున్నారు సార్ అంటారు. ఎస్, నేను ఓర్చుకుంటున్నా. నన్ను కూర్చోబెట్టి నా మీద ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల ప్రసంగాలు చేస్తారు. అరే, నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా, అబ్బాయి మందిరంలో నా మీద ప్రసంగం చేయొద్దు నాయన, యేసు ప్రభు మీద ప్రసంగం చేయని, కొంతమంది అన్న రక్షించబడతారు. నా మీద ప్రసంగం చేస్తే ఉన్నవాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతారు. అంతే కదా, నాలో ఏ ప్రత్యేకత ఉందని, నేనేం గొప్పవాడనని నా గురించి మీరు ప్రసంగాలు చేస్తారు. రోజు నన్ను విమర్శిస్తే క్రీస్తు సువార్త మీరు ఎలా ప్రకటిస్తారు? మీరు వేదిక ఇచ్చింది క్రీస్తు సువార్త ప్రకటించడానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి, కానీ నన్ను తిట్టడానికి, నన్ను బాధించడానికి కాదు. నేను బాధపడితే ఎవరికి లాభం, ఎవరికి ఆనందం? క్రీస్తుకి ఏమన్నా మేలు కలుగుతుందా? ఆ వేదికలు క్రీస్తు కోసం సిద్ధపరచబడిన వేదికలు. ఈనాడు పులిపీఠాలన్నీ కూడా అన్నీ భ్రష్టు పట్టిస్తున్నారు. మన సొంత మాటలు, సొంత కార్యాలు చేయకూడదు సోదరుడా. నీకేమైనా వ్యక్తిగత కక్షలు కానీ, భేదాలు, ద్వేషాలు ఉంటే బయట కూర్చొని మాట్లాడుకోండి. వేదికలను మార్చకూడదు. ఎందుకనగా ఆ వేదిక మీద నుండి మాట్లాడుతుండగా అనేక మంది వింటున్నారు. మన గొడవలు వినడానికి రాలే, అక్కడ యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చారు ప్రజలందరూ. గుర్తుపెట్టుకోవాలా, ఆ వేదిక క్రీస్తు యొక్క మహిమ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వేదిక, కానీ నీ గొడవ నా గొడవ చెప్పుకోవడానికి కాదు వేదికలు ఉండేది. ఈనాడు మన పరిచర్య ఎలా ఉంది దేవుడు చూస్తున్నాడు.
మన ప్రేమను, మన దరిద్రతను, మన కష్టమును, మన సహనమును, మన క్రియలను, మన పరిచర్యను, మన సహనమును, ఓర్పును కూడా మందిరంలో ఓర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవునా? తిరుగుబాటు వాళ్ళు ఉన్నప్పుడు మన మీద అనేక రకాలుగా ప్రసంగాలు చేస్తున్నప్పుడు అది ఓర్చుకోవడం అంత సులభం కాదు. నన్ను ఎంతోమంది అన్నారు, ఏం బ్రదర్ మీరు ఒక్క మాట నేను మాట్లాడను. చూచేవాడు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూస్తున్నాడు. వాడు గుర్తుపెట్టుకో, మనం యాక్షన్ తీసుకుంటే దేవుడు యాక్షన్ తీసుకోడు. దేవుడు యాక్షన్ తీసుకోవాలంటే మనం మౌనంగా ఉండాలి. ప్రభువు వలె సహనాన్ని మనం నేర్చుకోవాలా, ఆ సహనాన్ని మనం కొనసాగించాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నవి. ఇది ఒక బెస్ట్ సంఘం లాగా ఉంది, క్రియలు మంచివి అని చెప్తున్నాడు. అంతేకాదు చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం, సార్దీసు సంఘాన్ని గురించి రాస్తూ, నీ క్రియలను నేను ఎరుగుదును. 3:1 చూడండి, సార్దీసు, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుతున్నావు వారి పేరు మాత్రం నీకున్నది కానీ నీ మృతుడవే. జీవించుతున్నావన్న పేరుంది కానీ నువ్వు సచ్చినోడితే సమానం. ఈనాడు సంఘాల్లో ఇలాంటి వాళ్ళు లేరా? అన్నీ నాయని ఎగిరి గంతులు వేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు జీవము కలిగి నీకు బలము ఆరోగ్యం ఉంది, నువ్వు ఎగిరి గంతులు వేయచ్చు. దేవుని దృష్టిలో నువ్వెవరు? మృతుడవు. నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. దేవుడు చూచే దేవుడు. నేను ఎరుగుదును అంటున్నాడు. 8వ వచనం చూడండి, ఫిలదెల్ఫియాను గురించి రాస్తూ, నీ క్రియలను నేను ఎరుగుదును. అయ్యా, క్రియలను నేను ఎరుగుదును అంటే మనం చేసే ప్రతి పని దేవునికి తెలుసు. సంఘాలలో భయం కలిగి జీవించండి. సంఘాలు రాజకీయ కేంద్రాలు కాదు, మాయాజాల కేంద్రాలు కాదు, అధికారం కోసం సిద్ధపాటు చేసినటువంటి పార్లమెంట్లు కాదు, అసెంబ్లీలు కాదు. అది దేవుని మందిరం. అది నీ క్రియలను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యములు కనుక్కొని నా నామమును ఎరుగడం లేదు. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. 15వ వచనం చూడండి, లవోదికీయ సంఘాన్ని గురించి రాస్తూ, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగా వెచ్చగా ఉండిన ఎడల మేలు, కానీ నువ్వు నులివెచ్చగా ఉన్నావు. మన క్రియలు దేవుడు చూస్తున్నాడు సోదరుడా. ఏ మనసుతో మనం సేవ చేస్తున్నాము, ఎటువంటి సేవ చేస్తున్నాము, దేవునికి ఇష్టమైన సేవ చేస్తున్నామా, కష్టమైన సేవ చేస్తున్నామా? మన క్రియల వల్ల ప్రభువు మహిమపరచబడుతున్నాడా, లేదా ప్రభు నామము అన్ని జనులలో దూషింపబడుతున్నదా? నిన్న ఒక ఇంటికి వెళ్ళి నేను గృహ దర్శనాలు చేసి వచ్చాను. వాళ్ళు అన్నారు, అయ్యా ఒక 10 సంవత్సరాల నుంచి మన సంఘంలో స్తుతి కూడికలు ఆగిపోయినాయి అయ్యా. స్తుతి కూడికలు లేవు, భోజనాలు పెట్టేది లేదు. ఏమిటి మరి ఈ దుస్థితి? ఒకప్పుడు ప్రతి ఆదివారం 1-2 స్తుతి కూడికలు, ఎవరింట్లో గృహ కూడికలు, విపరీతమైన సేవ జరిగింది. 40 సంవత్సరాల తర్వాత ఎఫ్సి సంఘాన్ని కూడా 40 సంవత్సరాల తర్వాత రివ్యూ చేస్తున్నాడు ప్రభు. ఇక్కడ మా తిరుపతిలో కూడా మేము సంఘం పెట్టి 40 సంవత్సరాల తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా దాని గురించి మనం ధ్యానం చేయొచ్చు. కాబట్టి ప్రియులారా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఆ తర్వాత 2వది, నీ కష్టమును నేను ఎరుగుదును అంటున్నాడు. నెంబర్ 2 ఏంటి? నీ కష్టము. సమస్త బలముతో. కష్టం, మనం ఎంతో కష్టపడి పరిచర్య చేస్తాం. నా మటుకు నేనైతే ఆదివారము 6 గంటలకు నిద్రలేసి 7 గంటలకు తయారవుతాను. 6 నుంచి రాత్రి 9 వరకు నాకు విశ్రాంతి ఉండదు. ఫుల్ వర్క్. 2 ప్రసంగాలు, ప్రతి ఆదివారం 2 ప్రసంగాలు ఉంటాయి నాకు. తిరుగుడు ఉంటుంది. 60 కిలోమీటర్ల మినిమం తిరుగుతాను ఆదివారం బైక్లోనే. పిల్లరా, కష్టం ఇదంతా. అవునా? ఎంత కష్టం. చాలామంది అంటారు, నీ వయసుకు ఇంత తిరగాలన్నా అవసరమా అంటారు. ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఉన్నంతకాలము దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పరిగెత్తాలా, పరిచర్య చేయాలా. ఇప్పుడు చేయకపోతే ఇంకా చేయడానికి ఏముంది? తర్వాత ఏమీ లేదు. నీ కష్టమును నేను ఎరుగుదును. ప్రియులారా, సమస్త బలముతో దేవుని సేవ చేయడం చాలా అవసరం. ప్రార్థన చేయడం అవసరం. గంటల తరబడి ప్రార్థన చేయొచ్చు ఈ వయసును బట్టి.
నీ కష్టమును నేను ఎరుగుదును అంటాడు. మూడవది సహనము కలిగిన సంఘము అంటాడు ఇక్కడ. అవునా? నీ సహనమును నేను ఎరుగుదును. ఈ సంఘంలో సహనం ఎక్కువ. సహనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ ద్వేషాలు, అసూయలు, ఈ పోట్లాటలు ఇవన్నీ ఉండవు. సంఘంలో అందరూ ఒక రకంగా ఉండరు. కొంతమంది ఓర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎమ్మడే రియాక్ట్ అయిపోతారు. ఒక మాట అంటేనే 100 మాటలు అనేవాళ్ళు ఉన్నారు. అవునా? ఓర్పు ఉండదు. నీ సహనమును నేను ఎరుగుదును. ప్రియులారా, సహనము కలుగుట, సేవలోని శ్రమలను భరించుట శ్రమకు సాదృశ్యం. శ్రమ చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం. ఇవి మన ఇంట్లో శ్రమలు కాదు సోదరుడా, సంఘములో శ్రమలు. సంఘములో ఓర్పు కలిగి జీవించాలా. సంఘములో జరిగే కార్యాలకు సహనంతో మనం జవాబు ఇవ్వాలా, సహనంతో సేవ చేయాలా. 5వ అధ్యాయం అయ్యా 2-3 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు మాట్లాడతాడు. 3-4 వచనాలు. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును. అయ్యా శ్రమలు కలిగితే ఏమొస్తుంది? ఓర్పు ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా శ్రమ పడితే ఓర్పు విలువ మనకు తెలుస్తుంది. శ్రమలు లేని వాడికి ఓర్పు విలువ తెలియదు. అవునా? కష్టం లేని వాడికి ఓర్పు నుంచి వస్తుంది. ఓర్పు అంటేనే తెలియదు. ప్రతిదీ అనుకున్నది క్షణంలో అయిపోవాలా. అయిపోకపోతే వాళ్ళు కాలు గాలిన పిల్లిలాగా ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. శ్రమ ఓర్పును. ఆ తర్వాత ఏమన్నాడు? ఓర్పు పరీక్షను. ఓర్పులో పరీక్ష ఉంటుంది. ఏమవుతుందో మనకు తెలియదు. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. ఫలితం ఎలా ఉంటుందో మనము చూడలేము. పరీక్ష నిరీక్షణ కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడతాము. దేవుడు మంచి చేస్తాడనే ఓర్పుతో, సహనంతో ప్రభు కొరకు నిరీక్షణలో మనం సాగాల. అలాగూ శ్రమలో అతిశయపడుము అంటాడు. వీళ్ళారా గుర్తుంచుకోండి, ఏ వ్యక్తికైనా, ఏ సేవకుడికైనా, ఏ సంఘ పెద్దకైనా, సంఘంలో ఏ వ్యక్తికైనా సరే, విశ్వాసికైనా సరే, శ్రమలు లేకపోతే, పరీక్షలు లేకపోతే ఫలితాలను మనం చూడలేము. ఇప్పుడు స్టేట్ ర్యాంకర్సు, ఐఐటిలో సీటు, ఎంబీబీఎస్ సీటు, ఇవి సామాన్యమైన విషయాలు కాదు కదా. ఎంతో కష్టపడితేనే వస్తాయి. చాలామంది కష్టపడరు. మాకు అసలు ఐఐటీయే వద్దు, మాకు చదివే వద్దు, ఇంటికాడ కూర్చున్న వాడికి ఏ బాధ లేదు. పరిచయం చేసేవాడికే బాధ. నీవు పరీక్షించబడితేనే నీ మంచి ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. పరీక్షలు లేకుండా మంచి ఫలితాన్ని చూడలేము. అది గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి పరీక్షించబడినప్పుడే అతనిలో ఉన్నటువంటి సత్తా ఏంటో తెలుస్తుంది. అయ్యా ఏ పరీక్షలు లేకపోతే నాకు డిగ్రీలు నుంచి వస్తాయి. హౌ కెన్ ఐ గెట్ డిగ్రీస్? డిగ్రీలు రావాలంటే ఏం చేయాలా? పరీక్షలు రాయాలా. పరీక్షలు రాయాలంటే ఏం చేయాలా? శ్రమలు అనుభవించాలా. శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా పరీక్షలు రావు. పరీక్షలు పాస్ అయితే డిగ్రీలు వస్తాయి. ఆ తర్వాత చూడండి, 4వ విషయం, నీవు దుష్టులను సహింపలేవని. ఇది ఒక మంచి సంఘం, ఎఫ్సి సంఘం. దుష్టులను సహింపలేరు అంటే క్రమశిక్షణ చేసే సంఘం. సంఘంలో ఎవడన్నా తప్పు చేస్తే ఏం చేస్తారని ఎమ్మడే 4-5 కూర్చొని నువ్వు ఇట్లా తప్పు చేసినావు, నువ్వు మార్చుకో, లేకపోతే నువ్వు జాగ్రత్త అంటారు. కొరంది సంఘంలో తప్పు జరిగింది. అవునా? కొరంది సంఘంలో జారత్వం చేసినటువంటి వాడు సంఘ పెద్దగా ఉన్నాడు, సంఘంలో ఉన్నవాడు. వాడిని వెలివేయకుండా వాడిని భుజాన్ని ఎత్తుకొని తిరిగారు. వాని తప్పులకు ఎవరు ఖండించలే. ఈనాడు సంఘాల్లో కూడా అంతే. తప్పులు ఎంతోమంది చేస్తున్నారు, ఖండించేవాడు ఒక్కడు లేడు. ఖండిస్తే ఏమవుతుందో, వాళ్ళు సంఘానికి రాకుండా పోతారేమో, వాళ్ళు తిరుగుబాటు చేస్తారేమో. ఇది సమస్య. అయితే ఎఫ్సి సంఘం అలాది కాదు. దుష్టులను సహించని సంఘము. నావాడైనా, నీవాడైనా, పరాయి వాడైనా తప్పు చేస్తే తప్పని చెప్పాల్సిన బాధ్యత ఉంది మనకు. అప్పుడే ఆ సంఘము నిలబడుతుంది. అది క్రమశిక్షణ కలిగిన సంఘముగా ఉంటుంది. ఆ తర్వాత చూడండి, అయ్యా అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి.
అంటే వేషం వేసుకొని మందిరంలో జూరే వాళ్ళు ఉంటారు కొంతమంది. మన సంఘాల్లో కూడా ఉన్నారు. సంఘం ప్రారంభంలో ఉన్నారు, మధ్యలో అట్లా ఇట్లా ఆ సంఘాలు ఈ సంఘాలు తిరిగి అక్కడక్కడ గొడవలు పడి ఎక్కడ అవకాశం లేకుండా మన సంఘం బాగుందని ఇక్కడ దూరతారు. ఇక్కడంతా ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి వాళ్ళ క్రమశిక్షణ వేరు. బయట సంఘాల నుంచి వచ్చి ఇక్కడ దూరి వీళ్ళని ఇబ్బంది పెడతారు. చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, బయట సంఘాల నుంచి వచ్చి ఈ సంఘంలో చేరి ఈ క్రమశిక్షణకు లోబడకుండా, ఈ వాక్యానికి లోబడకుండా శరీర సంబంధులుగా ఉండి ఈ సంఘాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. అందుకనే అంటాడు పౌలు అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అయ్యా అపోస్తుల కార్యములు కాదు, అపోస్తులు ముందర రెండవ కొరంథీ పత్రిక, కొరంథీయులు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 11-13. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాన్లకు పనివారై ఉన్నారు. వేషం వేసుకొని సంఘాల్లో దూరి సంఘ పెద్దలను సేవకులను పక్కకు నెట్టివేసి ఆ స్థలాలు వారు ఆక్రమించుకొని వారి యొక్క దుర్బోధలను సంఘంలో బోధించే వాళ్ళు ఉన్నారు. అది పౌలు చెప్తున్నటువంటి విషయం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. వెలుగుదూత వేషంలో ఉన్నటువంటి సాతానుడు సంఘాల్లో ప్రవేశించి ఇబ్బందుల పాలు చేస్తాడు అంటాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం అనుకుంటాను, 19-18, 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం చదువుతాం. నేను వెళ్ళిపోయిన తరువాత పౌలు చెప్తున్నాడు, అయ్యా సంఘాలు స్థాపించి నేను వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఈ లోకం వదిలిపోవడమో లేకుంటే ఆ సంఘం వదిలి ఆయన సేవలో పోతున్న తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. క్రూరమైన తోడేళ్ళు సంఘాన్ని హింసించేవారు, బాధించేవారు సంఘంలో చేరతారు, సంఘ పెద్దలు అవుతారు. వాళ్ళు సంఘాన్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. మామూలుగా సంఘంలో ఉండే వాళ్ళంతా గొర్రెలతో సమానం, దీనత్వంతో సమాధానంతో సాగుతూ ఉంటారు. అలాంటి సంఘంలో క్రూరమైనటువంటి తోడేళ్ళు కొన్ని ప్రవేశిస్తాయి. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించడం నాకు తెలియను. వారు మందను కనికరింపరు. కట్టబడిన సంఘము ఏమైతే నాకేం, నేను పెద్దగా ఉండాలా, నా ఆధీనంలో ఉండాలా, నేను చెప్పినట్లే ఈ సంఘంలో జరగాల. నువ్వు ఇష్టమైతే ఉండు, కష్టమైతే పోతా ఉండు, నువ్వు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు సంఘానికి. ఈనాడు ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి, నేను చూశాను నా కళ్ళతోటి. ప్రియులారా, సంఘంలో ఉన్న వాళ్ళని పొమ్మని చెప్పడానికి మనకు అధికారము లేదు. అంతేకాదు, సంఘాన్ని సంఘముగా నడపాలి కానీ సంఘంలో ఉన్న పొట్టేళ్లను, గొర్రెలను రోజు ఒక దాన్ని కొనుక్కొని తినకూడదు. అవునా? క్రూరమైన తోడేళ్ళు ఏం చేస్తాయి? సంఘంలో ఉండే వాళ్ళని తినేస్తారయ్యా, సంఘంలో ఉండే వాళ్ళని తినేస్తారు, సంఘాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఈ దెబ్బతో సంఘంలో ఉన్న వాళ్ళు పారిపోతారు. నాయన ఈ సంఘం వద్దు, మాకు వేరే సంఘానికి కావాలని పారిపోతారు. అక్కడే సమస్యలు అవే. బాధించేవారు ఉంటారు, అబద్ధ బోధకులు ఉంటారు. అదే ఇక్కడ అంటాడు ఏమని? 3వ వచనం, 2వ వచనంలోని, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. సంఘానికి వివేచన ఉండాలా. వీడు సంఘానికి పనికొస్తాడా లేడా, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఇతడు తయారు చేస్తాడు, అలాంటి అతనికి ఎలాంటి అధికారాలు ఇవ్వాలా. మనం తెలియక మనమంతా గొర్రెల్లాగానే ఉంటాం. గొర్రెలు అందరినీ నమ్ముతాయి. గొర్రె ఫస్ట్ నమ్మేది కసాయి వాడిని, వాడే చంపేస్తాడు. సంఘానికి వచ్చే వాళ్ళంతా పవిత్రులని మనం అనుకుంటాం, వాళ్ళంతా గొప్ప వాళ్ళని అనుకుంటాం. వాళ్ళే మనల్ని ఇబ్బంది పాలు చేస్తారు. చాలా సంఘాల్లో నేడు చాలామంది శరీర సంబంధాలు ఉన్నారు, సంఘాన్ని హింసించే వాళ్ళు, బాధించే వాళ్ళు ఉన్నారు. మరి గొర్రె చర్మము కప్పుకొని వచ్చినటువంటి తోడేళ్ళు పైకి చూడడానికి మేము గొర్రెలమే అని అంటారు, మేము దీనులమే అంటారు, మేము విశ్వాసులమే అంటారు. కానీ లోపల వాళ్లకు క్రూరమైన తోడేళ్ల గుణం ఉంది. అలాంటి వారిని కనుగొని
వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినటువంటి సంఘము ఈ ఎఫ్సి సంఘం. ఆ తర్వాత చూడండి 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును. అలసట లేకుండా సేవ చేసినటువంటి సంఘం, అలసట లేకుండా సేవ. తెస్సలోనిక సంఘంలో కూడా 1 తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, అక్కడున్న వారు విశ్వాసముతో కూడినటువంటి వారి పని ప్రయాస నేను ఎరుగుదునని పౌలు అంటారు. వాళ్ళు ప్రయాసపడ్డారు, పని చేశారు విశ్వాసంతో. చాలా కష్టపడి దేవుడు పని చేస్తారు. ఒక సంఘం కట్టాలంటే అంత సులభమైన విషయం కాదు సోదరుడా. ఒక కొత్త స్థలంకి వెళ్ళి ఆత్మలను సంపాదించి స్థలం కొని మందిరం కట్టి దాన్ని నిలిపి నడపడం అనేది అంత సులభమైనది కాదు. ఇవన్నీ ఏ అనుభవం లేకుండానే మధ్యలో కొంతమంది దూరేసేసి సంఘాలను ఆక్రమించుకునేవారు ఉన్నారు. జాగ్రత్త. వాళ్ళని ఎరిగి ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచారు ఈ ఎఫ్సి సంఘం. ఈనాడు చాలా సంఘాలకు ఈ ఎరుక లేదు. అందరినీ నమ్ముతారు, అందరూ గొప్ప వాళ్ళు అనుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండి ఎవరికి ఎంత పని చెప్పాలనో అంతే పని చెప్పాలా, ఎవరిని ఎక్కడ ఉంచాలనో అక్కడే ఉంచాలా. అలా ఉంచలేనప్పుడు ఫెయిల్యూర్స్ జరుగుతాయి. ఇవి మానవ జీవిత అనుభవంలో కూడా మేము ఎన్నో చూసాం. ఆ తర్వాత చూడండి 6వ వచనం, ముగిస్తాను రండి. 2వ అధ్యాయం 6వ వచనం, మరొక మెప్పు, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. నికోలాయితులు, ఈ నికోలాయితులు ఎవరయ్యానంటే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో 7 మందిని పరిచర్య కొరకై ఏర్పాటు చేసుకున్నారు కదా, ఆత్మతో నింపబడిన వారు. దాంట్లో ఒకరి పేరు నికోలాస్. అతని శిష్యులే ఈ నికోలాయితులు. వీళ్ళు కాలక్రమంలో ఏం చేసినారంటే ప్రభువైన యేసుక్రీస్తును బోధిస్తూ విశ్వాసం ఉంచమని తెలుపుతూ మళ్ళీ ధర్మశాస్త్రం అనుసరించాలా అని ఒక బోధ తీసుకొచ్చేవారు. అంటే పాత నిబంధనలు కూడా మళ్ళీ దీంట్లో కృప కాకుండా ధర్మశాస్త్రం అవసరమని వీళ్ళు బోధించేవారు. అంతేకాదు మరొకటి ఉంది, బైబిల్లో మనకు దొరకదు, కానీ వాళ్ళని గురించినటువంటి బోధలు మీరు సెర్చ్ చేస్తే దొరికేది ఏంటంటే అంటే దేహం చెడ్డది కనుక దాని కోరికలు ఇచ్చలు నెరవేర్చుకోవచ్చు అని వాళ్ళు బోధ చేస్తారు. అలాంటి దుర్బోధ ఉంది. కాబట్టి కొంత లోక సంబంధమైనటువంటి బోధ ఈ నికోలాయితుల బోధలో ఉన్నది. మనం ఎప్పుడు ఆత్మ సంబంధులకే ఉండాలి, కానీ శరీర సంబంధులుగా ఉండకూడదు. శరీరాశలను శరీరిచ్చలను నెరవేర్చుకోవచ్చు అని కొంత విచ్చలవిడితనానికి వీళ్ళు వదిలేసేవాళ్ళు. అది నికోలాయితుల బోధ. ఆ బోధ ప్రభువు ఎరిగినాడు. ఎరిగి నీవు దాన్ని ద్వేషించుచున్నావు, ఈ సంఘం ద్వేషిస్తుంది. శరీర సంబంధ కార్యాలు, ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన కార్యాలు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపగే మనం పాత్రలు కావాలని బోధించేటువంటి సంఘము ఎఫెసు సంఘము. కాబట్టి ప్రియులారా, మనము 7 విషయాలు చూసాం. సంఘములో 7 మెప్పులు ఉన్నాయి. 1, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, దుష్టులను సహించవని నేను ఎరుగుదును, అబద్ధుల అపోస్తులను పరీక్షించి కనుగొనినటువంటి సంఘమని నేను ఎరుగుదును, అలయక దేవుని సేవలు సాగే సంఘమని. 6వది 7వది వచ్చేసి నికోలాయితుల బోధను ద్వేషించే సంఘమని. ఆ సంఘానికి గురించినటువంటి మెప్పుల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినారు. మరి మన సంఘాలు ఎలా ఉన్నాయి, మన సేవ ఎలా ఉన్నది, ఈ విషయాన్ని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రియులారా, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము ప్రభువు చూస్తున్నాడు. ఎప్పుడు చింతపడవద్దు, దేనిని గురించి చింతపడవద్దు. కొన్నిసార్లు శ్రమలు మనకు వస్తాయి మన జీవితంలో. అయితే వాటిని ఎదుర్కొన్నట్లయితే ప్రభు దగ్గర మనం కిరీటము పొందుతాము, దీవెన పొందుతాము. ఎందుకనగా మన జీవితంలో జరిగే ప్రతి అక్షరము ఆయన ఎరిగి ఉన్నాడని మనము అర్థం చేసుకోవాలి. అలాగూ మనము ప్రభు సేవలో చక్కగా సాగుదాం. ఎఫ్సి సంఘంలో ఉన్న ఈ మెప్పులలాగానే మన సంఘాల్లో మెప్పు కార్యాలు చేస్తూ ప్రభువును కనపరుస్తూ ప్రభువును దృష్టికి మంచి కార్యాలు చేస్తూ మన విశ్వాసయాత్రలో సాగవలసిన వారంగా ఉన్నాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.